హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారు కదా, ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఈ నెక్లెస్ అయితే ఫుల్ గా మేకింగ్ చేయలేదు, ఇంకా కొంచెం మేకింగ్ చేయాలి. మెయిన్ గా ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. తర్వాత ఇక్కడ అటాచ్ చేసేది కూడా చూపిస్తాను. ఓకేనా? మీకు కావలసిన మెటీరియల్స్ 2 mm గోల్డ్ కలర్ బీడ్స్, 4 mm గ్రీన్ క్రిస్టల్ బీడ్స్, 6 mm పాల్ బీడ్స్, 0.2 mm నైలాన్ వైరు, నెంబర్ 11 నీడిలు, చైన్ హుక్, జంప్ రింగ్స్, సీజరు. మెయిన్ గా ఈ నెక్లెస్ కి ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలో ఫస్ట్ నేను చూపిస్తాను. తర్వాత దీనికి ఎలా అటాచ్ చేసుకోవాలో మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ ఇది చూపిస్తాను. నేను మీకు చూపించడం కోసమని కొంచెంగానే థ్రెడ్ తీసుకున్నాను. మీరు మీడియంగా తీసుకోండి, మళ్ళీ కావాలన్నా మనం ముడేసుకోవచ్చు. లాంగ్ గా తీసుకున్నారంటే ఎక్కువ చిక్కుబడిపోతుంది. నేను కొంచెం జూమ్ తగ్గించే చూపిస్తున్నానండి. ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అనిపిస్తుంది, అంటే పైకి వెళ్ళిపోతుంది వీడియో. నీడిల్లోకి 4 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోండి. కొంచెం ఇలా థ్రెడ్ అనేది వదులుకోండి. బ్యాక్ నుంచి ఒక దాంట్లోకి ఒక బీడ్ లోపల నుంచి నీడిల్ రానియండి. జస్ట్ నేను దీంట్లో బేసిక్ చూపిస్తాను. ఒక గోల్డ్ కలర్ బీడ్ తీసుకోండి. కార్నర్స్ లో ఈ 4 కార్నర్స్ లో 4 వేయాలి. గోల్డ్ కలర్ బీడ్ తీసుకున్నాం కదా, దీని లోపలికి ఇట్లా రానియండి. ఒకటి తీసుకోండి, మళ్ళీ దీని లోపల మనకు ఇలా రావాలి. మొత్తం 8 రావాలి. ఇప్పుడు ఇక్కడికి నీడిల్ అనేది రానియండి. ఇలా అప్పుకి ఒక గ్రీన్ కలర్ బీడ్, ఒక గోల్డ్ కలర్ బీడ్. దీన్ని స్కిప్ చేసేయండి. దీని లోపల నుంచి ఇక్కడ ఇలా ఉంది కదా, ఇది ఈ సైడ్ ఉంది కాబట్టి ఇలా రానియండి. మళ్ళీ నీడిల్ ఇక్కడికి రావాలి. వైర్ దీన్ని ఇలా కట్ చేసేయండి. ఇంకొకటి చూపిస్తాను ఇది. తర్వాత దీనిపైన ఎలా అటాచ్ చేసుకోవాలి చూపిస్తాను. ఇది ఒకటి చూడండి, మీకు కొంచెం ఐడియా వస్తుంది. మళ్ళీ ఒక 4 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోండి. ఇలా ఇది అప్పుకుంది కాబట్టి ఇలా కింద నుంచి డౌన్ నుంచి రానియండి. ఇప్పుడు ఒక బీడ్ లోపలికి ఇలా రానియండి. ఇక్కడ మటుకు మనము యాడ్ చేయట్లేదు. మళ్ళీ ఒక గోల్డ్ కలర్ బీడ్, ఇప్పుడు ఇక్కడి నుంచి దీని లోపలికి ఇలా ఇక్కడ షేప్ అవుట్ అయిందని అనుకోవద్దు.
జస్ట్ మనము నీడిల్తో ఇలా అనగానే అది పైకి వచ్చేస్తుంది. చూసారు, కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ నీడిల్ ఇక్కడికి తీసుకోరండి. ఒక గ్రీన్ కలర్ బీడు, ఒక గోల్డ్ కలర్ బీడ్. దీన్ని లీవ్ చేసేయండి. ఇప్పుడు ఇది ఈ సైడ్ ఉంది కాబట్టి ఇలా ఇందాక మటుకు మనము ఇలా రౌండ్ మొత్తము థ్రెడ్ అనేది అదే ఈ నైలాన్ వైర్ అనేది తీసుకొచ్చాము. ఇప్పుడు మటుకు ఇక్కడ స్ట్రైట్గా వచ్చేస్తుంది. అంటే ఒకటి అలా వస్తుంది, ఒకటి ఇలా వస్తుంది. ఇలాగా మీరు మేకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి మిడిల్లో వరకు. ఇదిగోండి, మనము ఇక్కడ వేసింది వచ్చి ఇది ఇక్కడ వేసాం కదా. ఇలాగా మీరు మిడిల్లో వరకు ఇలా వేసుకోండి. తర్వాత బ్యాక్ చైన్ లాగా ఇలా వేయాలి. ఇప్పుడు ఇది ఈ పైన వేస్తున్నాం కదా, ఇది ఎలా వేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తాను. ఈ పాల్ బీడ్స్ ఇది, తర్వాత అటాచ్డ్ చైన్ లాగా ఇది ఎలా వేయాలో కూడా చూపిస్తాను. నేను దీన్ని చోకర్ లాగా మేకింగ్ చేస్తున్నాను. అంటే మనకు ఫ్రంట్ వరకే ఇలా వస్తుంది, బ్యాక్ అంతా ఇలా బ్యాక్ చైన్ వస్తుంది. మీకు ఫుల్గా ఇదే కావాలనుకున్నా కూడా మీరు సేమ్ ఇదే విధంగా మేకింగ్ చేసుకోండి, మీ ఇష్టము. ఇప్పుడు ఇక్కడ ఎలా వేయాలో చూపిస్తాను. మీరు ఇలా వేస్తారు కదా, ఇలా ఇక్కడ వరకు వస్తుంది. తర్వాత మళ్ళీ మీరు థ్రెడ్ని ఇలాగా నీడిల్ని పైకి తీసుకోరండి, అంటే ఈ గోల్డ్ కలర్ బీడ్ లోపలికి. అంటే ఇక్కడ నేను చూపిస్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, అందుకని నేను ఇలా వేసుకొస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. 3 బీడ్స్ తీసుకోండి దీని లోపల నుంచి. ఇది సేమ్ ఇందాక వేసాం కదా, అదే ప్రాసెస్. దీనికి ఇది ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ అది స్కిప్ చేశానండి. మీరు సేమ్ ఇందాక చూపించాను కదా, అదే విధంగా వేయండి. ఇప్పుడు నేను అటాచ్ చేసేది వరకే చూపిస్తాను. 2 బీడ్స్ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక బీడ్ ఉంది కదా. దీని లోపల నుంచి ఇలా రానియండి. ఒక బీడ్ తీసుకోండి, దీని లోపల ఇందాక యాడ్ చేసాం కదా, సేమ్ అలాగా. మేకింగ్ అంతా ఈజీ, కాకపోతే చేయడము కొంచెం అల్లాలి. మళ్ళీ ఒక బీడ్ తీసుకోండి దీని లోపల. ఇలా గట్టిగా లాగండి. ఇలాగా అటాచ్ చేసుకుంటూ వెళ్ళడమేను. నేను ఇంకొకటి చూపిస్తాను, ఇది మీకు ఇంకొంచెం ఐడియా వస్తుంది. ఇంకొక విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇందాక 2 తీసుకున్నాం కదా, ఇప్పుడు 3 తీసుకోండి. అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా మీకు ఏది ఈజీ అనిపిస్తే అది. ఇలాగా రానియండి.
నెక్స్ట్ బీడ్ లోపలికి రానియండి, అక్కడ బీడ్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ 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 అంటే ఈ 3 దగ్గర యాడ్ చేస్తాము. 1 మొత్తం 8 రావాలి మనకు కౌంటింగ్కి. దీని లోపలికి రానిచ్చేయండి. ఇక్కడ ఇక్కడ యాడ్ చేసాము, మళ్ళీ దీని లోపలికి రానియండి, ఇక్కడ ఒక బీడ్ యాడ్ చేయండి. ఎలా చూసుకున్నా మనకు 3 3 3 3 ఇలా రావాలి స్క్వేర్గా. ఇలాగా మీ లెంత్ ప్రకారము కింద పైన ఇలాగా మేకింగ్ చేయాలి. నేను ఇది కూడా మేకింగ్ చేశాక ఇక్కడ వేస్తున్నాం కదా పాల్ బీడ్స్, ఇవి ఎలా వేయాలో చూపిస్తాను. ఇదిగోండి నేను ఇక్కడ వేసేసాను. ఇప్పుడు ఇది ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనకు ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ ఈ బీడ్ లోపలికి మీరు ఫస్ట్ నీడిల్ అనేది తీసుకురండి ఇక్కడికి. అంటే ఇక్కడ వేసేస్తున్నా కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నాకు. మీరు ఇలా వేసేటప్పుడు ఇక్కడ నుంచి దీనికి దీనికి ఇలా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. 2 గోల్డ్ కలర్ బీడ్స్, ఒక 6 mm పాల్ బీడ్, మళ్ళీ ఒక గోల్డ్ కలర్ బీడ్. ఈ టైపు ఇంతకు ముందు కూడా నెక్లెస్ అనేది ఉందండి ఇలాగా, అంటే ఇది లేదు లేయరు ఇలా. ఎవరైనా చూడకపోతే ఒకసారి వాచ్ చేయండి ఆ వీడియో కూడా. దీన్ని లీవ్ చేసేయండి, ఓన్లీ ఈ బీడ్ లోపల నుంచి రానియండి. మళ్ళీ 2 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోండి. ఇలా ఇక్కడ ఉంది కదా, ఇలా దీని లోపల ఇలా రానియండి. సారీ, దీని లోపల వచ్చేసింది. ఓన్లీ ఇక్కడికి, ఇక్కడ ఓన్లీ. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొకటి చూపిస్తాను. ఇలా తీసుకోవాలి. దీన్ని రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ ఉంది కదా దీని లోపల ఇలా వేసుకుంటూ రావడమే. నేను ఇవి కూడా వేసేసి ఇక్కడ ఈ చైన్ అనేది ఎలా వేయాలో, ఇక్కడ ఇలా వేస్తున్నాం కదా, ఇది ఎలా వేయాలనేది ఒక్కసారి చూపిస్తాను. ఇదిగోండి ఇలా వేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 3 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోండి. మళ్ళీ సేమ్ ఇందాక వేసాం కదా అదే విధంగా వేయండి. ఇప్పుడు దీనికి దీనికి అటాచ్ చేస్తూ వేయాలి.
ఇక్కడ ఓన్లీ సింగిల్ బీడ్ యాడ్ చేయండి. ఇక్కడ నుంచి మనకు కంటిన్యూగా చైన్ అనేది వస్తుంది. చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా, అందుకని నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూగా చైన్. ఇప్పుడు దీనికి అటాచ్ చేస్తూ వేయాలి. ఇక్కడ ఓన్లీ సింగిల్ బీడ్ యాడ్ చేయండి. ఇక్కడ నుంచి మనకు కంటిన్యూగా చైన్ అనేది వస్తుంది. చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా, అందుకని నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూగా చైన్. ఇదొకటి చూపిస్తాను. ఇలాగా మీరు వేసుకుంటూ వెళ్ళడమేనండి మీ లెంత్ ప్రకారము. ఇదిగోండి ఇలాగా నేను 15 వేసాను. ఈ సైడ్ 15, ఈ సైడ్ 15 ప్యాక్ చైన్ లాగా. మీ ఇష్టము, మీరు 10 అయినా 12 అయినా అలాగా మీ లెంత్ ప్రకారం వేయండి. ఇప్పుడు ఇది ఎలాగో ఓపెన్ చేసుకొని అటాచ్ చేసేదే కాబట్టి నేను ఇక్కడ ముడేసేస్తున్నాను. ఒక 3 టైమ్స్ ముడేసేసి ఒక బీడ్ లోపలికి రానిచ్చేసి కట్ చేసేసేయండి. ఇప్పుడు జంప్ రింగ్ ఉంది కదా, ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇలా వేసేసేయండి. దీని లోపల వేసేసి ఇలా ప్రెస్ చేసేయండి. ఈ సైడ్ కూడా ఇది జంప్ రింగ్ లోపల వేస్తున్నాను. అదే మీరు జంప్ రింగ్ లోపల వేయకపోతే ఇలా
అల్లేటప్పుడే ఇక్కడ ఇది యాడ్ చేసేసుకోండి. జంప్ రింగ్ ఓపెన్ చేసుకోండి, దీని లోపల రానిచ్చేసి మీ హ్యాండ్తో అయినా ప్రెస్ చేసేయండి, లేదా దీంతో అయినా ఇలాగా ప్రెస్ చేసేయండి. ఫైనల్గా ఈ నెక్లెస్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా మేకింగ్ చేశాను. మీ ఇష్టము, కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్టము. నేను ఇక్కడ గ్రీన్ యూస్ చేశాను కదా, మీరు దాని బదులు ఇంకేదన్నా మీకు మ్యాచ్ అయ్యే కలర్స్ లో మీరు మేకింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు గోల్డ్ కలరే కాదు ఇంకే కలర్ లో అయినా బీడ్స్ యూస్ చేసుకోవచ్చు. నాకు ఈ నెక్లెస్ మేకింగ్ చేయడానికి 3 hours పైనే పట్టిందండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.